కష్టపడ్డ తీసిన సినిమా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అవుట్పుట్ చూస్తే ప్రేక్షకులు కూడా ముగిస్తాను. సరదాగా వేసిన స్టెప్ అది. కాకపోతే సినిమా ఓవరాల్గా బాగుంది. ప్రేక్షకులు కూడా అందరూ థియేటర్లకు వచ్చి చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని యాక్షన్ సినిమాలు ఫ్యామిలీతోనే చూసేసిన వాళ్ళు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫ్యామిలీతోనే చూడదగిన సినిమా సీతా కళ్యాణ వైభోగమే. కాబట్టి సీతా కళ్యాణ వైభోగమే ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూసి ఈరోజు మాకు మరిన్ని ఇటువంటి మంచి చిత్రాలు చూడడానికి బలం చేకూర్చి ఈరోజు సహకరించాలని చెప్పి ప్రేక్షకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫ్యామిలీ సినిమా అన్ని సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, సాంగ్స్ మీరు చూసారు 5 అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. అంటే కమర్షియల్గా ఉంది సినిమా కూడా, ఏ దానికి తక్కువ లేదు. యూత్ కంటెంట్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది. ఈరోజు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఏ ఆడియన్స్ కూడా ఈరోజు అందరికీ తగ్గట్లు కూడా ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈరోజు అందరూ ఆదరించాలని చెప్పి కోరుతాను. ఎందుకు చూడాలంటే ఇప్పుడు సొసైటీకి సినిమా అవసరం. అంటే యూత్కి కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ మనం విడిపోయి బతుకుతున్నాం కదా, కలిసి ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి ప్రయత్నం చేసిన. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత బాగుంది, కెమెరామెన్తో మైక్ తోటి సెపరేట్గా పనిచేయరు కదా. అట్లా అందరూ ఒక ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది, ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ప్రతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది. యూత్ కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా చేశాడు. కొత్తగా చేయించుకుని ఏముంటుంది, మనం పిండుకోవడం అంటే ఏముండదు, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర జస్ట్ మనకి ఏం కావాలో క్లారిటీ ఉంటే వాళ్ళు చేస్తారు. అందరూ బాగా చేశారు. ప్రతి ఆర్టిస్ట్ బాగా చేశారు. ప్రొడ్యూసర్ మంచి సపోర్ట్ ఇచ్చారు. శివాజీ రాజా, నాగినేడు, హీరో హీరోయిన్, గగను, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మ్యూజిక్, కొరియోగ్రఫర్స్ అందరూ బాగా చేశారు. థియేటర్లో బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎన్ని చేసినా ఎంత కష్టపడ్డా థియేటర్కి వచ్చిన తర్వాత జనాలు రెస్పాన్స్ బాగుంటాయి కదా. క్లైమాక్స్లో ఏడుస్తున్నారు, కళ్ళలోంజలు వస్తున్నాయి. అది మాకు టికెట్స్ తగ్గితేనే ఆనందపడుతున్నా. అంటే రామాయణం నేను అది కామెడీ కాదు, ఒక కథ అయిపోయిన తర్వాత కథకు చివరిలో ఒక మెసేజ్ ఉంటుంది కదా. ఎస్, అంటే ఇప్పుడు రామాయణం వాల్మీకి ఒక రకంగా రాస్తాడు, ఒక పండితుడు ఒక రకంగా రాస్తాడు, ఏమీ తెలియని ఒక అబ్బాయి ఒక రకంగా రాస్తాడు. రామాయణం అనేది అందరిది. ఇప్పుడు మేము చిరంజీవి గాడు అంటాం, అంటే అది తప్పు కాదు, ప్రేమ మర్యాద ఎక్కువ. రాముడిని కూడా భక్తులు ఎట్లుంటారంటే దేవుణ్ణి భక్తిగా చేసుకునే విధానం ఒకటి ఉంటుంది కదా. చదువున్నాడు ఒక రకంగా, చదువులేడు ఒక రకంగా, వాళ్ళు ఎంతో ఓన్ చేసుకుంటారు. అంటే మనుషుల్లో అది ఎంత స్ప్రెడ్ అయిపోయింది, మన లోపల భాగం అయిపోయింది రామాయణం అనేది. ఆ రామాయణం వల్ల మనం ఎంత పద్ధతిగా బతుకొచ్చని చెప్పే ఉద్దేశంతో చేసిన, అది కించపరిచే ఉద్దేశం కాదు కదా. లాస్ట్లో చూసుకుంటే క్రిస్టియన్ సింబల్ ప్లస్ పెట్టి వాళ్ళు హీరోని దాంట్లో విలన్ని కొట్టి చూపించారు. వాళ్ళు సినిమా స్టార్టింగ్ అంతా బ్లర్ చూపించారు అన్న. అంటే మెయిన్ కీ పాయింట్ ఇదే కదా, సినిమా బాగా చూపించారు కదా మీరు లాస్ట్లో. యాక్చువల్గా అది మనకు దానికి సంబంధం లేదు. ఒక టింబర్ డిపోలో అవి రెడీ అవుతున్నాయని చూపించింది తప్ప దానికి స్పెసిఫిక్గా దాన్ని మెన్షన్ చేయలేదు. లాస్ట్ మీరు దాన్ని కొట్టి అవును, దాని మీద ఒక అమ్మాయిని రేపేసిండు. ఫస్ట్ దేని మీద రేపేసిన అమ్మాయిని, ఏ ప్రాంతంలో ఎక్కడ అమ్మాయిని రేపేసిండో దాని మీదే పనిష్మెంట్ ఇచ్చిన, అంతే తప్ప అక్కడ నేను దాన్ని వేరే మతము కులము అనే సింబల్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఎవరికైనా ఎటువంటి కోపం ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఒక మాట అంటే అదే మాట నీకు అనిపిస్తుంది కదా. ప్రతి కామన్ మ్యాన్కి ఎవరికైనా ఒక మనసులో బాగా ఆక్రోషం ఉంటుంది. ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి మనం దానికి రివెంజ్ తీసుకోవాలని అనిపిస్తుంది. ఎక్కడ శిక్ష పడాలనో అక్కడ జరగాలి కదా. ఎక్కడ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండో అక్కడనే మనం శిక్షిస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆడియన్స్ కూడా మనలో కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి తీసింది తప్ప అక్కడ కులానికి మాత్రం. ఈ కథ ఏమన్నా మీరు రియల్స్ జర్నీలో జరిగింది ఏమైనా తీసారా? ఇప్పుడు రియలింది. ఇప్పుడు మీరు నిర్భయ నుంచి మొన్న దిశ దాకా అన్ని వేగ ఇన్సిడెంట్లు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంది. ఆడపిల్లకి ఇంట్లోనే సెక్యూరిటీ లేదు. కొందరు ఇళ్లలో ట్యూషన్ సార్లు, గలీలో ఫ్రెండ్స్, బాబాయిలు, మామూలు, మన సీదా చాలా సినిమాలు వచ్చినాయి అట్లా. అంటే ఆడపిల్లకు ఒక మగవాడు అనగానే ఆడపిల్లని నా సొంతం అనుకోవడం తప్పు కదా. ఇప్పుడు మగవాడికి ఎంత సెక్యూరిటీ ఉందో ఆడపిల్ల కూడా అంతే సెక్యూరిటీ ఉండాలి. తనకు ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మగవాడికి నువ్వు ఉన్నావు అబ్బాయివి, నీకు తండ్రి ఇంటి పేరు వస్తుంది, వారసత్వం వస్తుంది, ఆస్తి వస్తుంది. మరి ఆడపిల్లకి ఏమొస్తుంది? మరి మనమేమో వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటాం, వాళ్ళేమో వేరే ఇంటి చేస్తూ ఉంటారు. మరి అమ్మాయికి కేర్ ఆఫ్ అటర్ ఉంటారు కదా. సో ఆడపిల్ల సెక్యూరిటీ మనకి ఇంపార్టెంట్ అనే ఉద్దేశం తీసింది. బాగున్నా సినిమాలో రాముని విషయం తాగి చేసినావు అన్న, అదేమో నీకు లైఫ్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నావా? బయట నుంచి ఏమన్నా అంటే సంఘాలు మనోభావాలు దెబ్బతిన్నాయి, మనోభావాలు దెబ్బతిన్నాయని. నేను ఘోరమైన దైవభక్తుని. ఆ క్యారెక్టరు తాగి వేయలేదు నేను. ఆ క్యారెక్టర్ తాగింది. తాగినప్పుడు ఆ రామాయణం అనే పాత్రలోకి పోయి కాస్త చేసిన తర్వాత తాగినోడు ఎట్లా మాట్లాడిన తర్వాత లాస్ట్ కంక్లూజన్ చెప్పాము. అరే రాముని పాత్ర ధరిస్తేనే ఇంత ఎమోషనల్గా ఫీల్ అయినాము, ఇంత అదైనాము. నిజంగా రాములా జీవించాలంటే ఎంత కష్టం అని చెప్పేసి రాముని గొప్పతనం చెప్పినాం. పోయిన వేరే దారిలోకి పోయి మంచి దారిలోకి వచ్చాం. వెళ్ళిన వే కూడా బ్యాడ్ వే కదా, మంది ఆగి రాముని బ్రో అన్నాము. అంటే అది ఒక ట్రెండీగా మాట్లాడి అక్కడున్న ఊరు వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండి తాగి చేసింది వాస్తవం. అంటే నేను రియల్గా తాగలే, ఆ పాత్ర తాగి ఒకవేళ తాగినప్పుడు ఎట్లుంటుంది అనేది మాట్లాడిన తర్వాత రాముని యొక్క గొప్పతనం అనేది లాస్ట్ ఒక 2 లైన్లో నాతో ఏడిపించారు కదా. నేను తాగారే అని అన్నా కూడా
విధంగా కంక్లూడ్ చేశాం కదా రాముని యొక్క గొప్ప పాత్ర. అంటే ఒక 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 3 సెకండ్లు 3 నిమిషాలు నేను రాముని పాత్రలో ఉంటేనే తాగి ఉన్నా, ఆ పాత్ర తాగే ఉంది. తాగి ఉండి రాముని యొక్క వేషం అంటే రామునిలా నటిస్తేనే నాకు అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి రాముడు గొప్పోడు అంటే, రామునిలా నిజ జీవితంలో జీవించాలంటే ఎంత గొప్ప అంటే రాముడు ఎంత పురుషుడు కదా, పురాణ పురుషుడు, గొప్ప వ్యక్తి. కాబట్టి అలాంటివి ఏం లేదు. అట్లేమని అనుకుంటే సారీ చెప్తా, దానికి ఏం లేదు. నేను ఒక పాత్ర చేసిన అంతే, నాకేం లేదు. ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నా, చేసిన అంతే. ఇప్పుడు సినిమా లాస్ట్ కంక్లూజన్ చూసుకుంటే ఒక యేసుక్రీస్తు కదా ప్లస్ సింబల్, అవును దాంట్లో వాళ్ళని కొట్టి పెట్టేదండి. అవును ఫస్ట్ అంతా దాన్ని బ్లర్ చూపించారు. అవును ఇప్పుడు మెసేజ్ ఇదే కదా, సినిమా మెసేజ్ ఇదే కదా, దాన్ని బ్లర్ ఎందుకు చేశారు మళ్ళీ? ఆ విషయం డైరెక్టర్ అన్నాడు, నన్ను ఎందుకు ఇరికిస్తున్నావు చెప్పు. నేను నా పాత్ర వరకు నువ్వు అన్ని క్యారెక్టర్ కథ అంతా అడగం కదా, నా క్యారెక్టరేషన్ అడిగినా నా వరకు నాకు ఇచ్చిన చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన అందులో. మూవీ నమస్తే అండి. ఇప్పుడు సినిమాలు చూసుకుంటే రాముడి గురించి వెళ్తారు. అంటే మీరు ఏంటంటే నేను బతికుండగానే రాముడిని సీతలేని రాముడిని చూస్తానంటారు కదా, అని నిజంగా అలా జెన్యున్ కూడా ఏమంటారు కొందరు మనోభావాలు బామర్దులు ఉంటాయి. అవును, అవి దెబ్బతినేటి ఏమన్నా అనిపిస్తాయి ఏమన్నా? అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు మన రామాయణాన్ని రకరకాలుగా చెప్పినా జనాలు అర్థం చేసుకునే స్థాయికి ఎదిగిపోయారు. అవును, కాబట్టి ప్రత్యేకంగా దాన్ని స్పోర్టీగా తీసుకుంటారు తప్పితే దాన్ని మనోభావాలు దెబ్బతినేంత రేంజ్ లో తీసుకెళ్లరు. అంటే మీ సినిమాలో చూసుకుంటే తాగుబోతు రాముడిని గడ వేసి ఆల్అౌట్ చేశారు, ఈ రాముని సీతను దూరం చేసినారు. అంటే మీ సినిమాలో రామాయణం వెరైటీ చూపించారు కదా. అంటే రామాయణం అనేది అసలు అది ఉన్నదా లేదా అనేది పక్కన పెట్టేస్తే అది ఎందుకు సృష్టించారంటే మన సమాజం బాగుపడడం కోసం సృష్టించారు. అంటే ఏది మన పురాణాలు ఏవైనా కూడా చివరికి హీరో గెలుస్తాడు, మంచి గెలుస్తుంది. కాబట్టి అట్లా అంత తాగుబోతులైనా కూడా అన్ని రకాలుగా వాడి మెంటాలిటీ ఎలా ఉన్నా కూడా చివరికి మారాడు కదా. మన సమాజం కూడా మారాలన్న ఉద్దేశంలో మన రామాయణాన్ని భారతాన్ని మనం ఎన్ని సినిమాలు చేసినా అదే సృష్టిస్తున్నాం. ఓకే, థాంక్యూ.